డైమండ్ రాణి గారు ఇక్కడ ఫ్యాన్స్ డివోటీస్ చెప్తున్నాం, ప్లీజ్ వచ్చి చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి, చూడకుండా రివ్యూ ఇవ్వద్దండి ప్లీజ్ అండి. అసలు ఆయన గురించి ఏం చెప్పాలండి, ఒకసారి నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇది అని చెప్పే అంత గొప్పలు మేమైతే కాదు, కానీ ఇరగదీసిందండి మూవీ అయితే. అమ్మో అదైతే అసలు నిజంగా క్రేజ్ అండి, నిజంగా భలే గుర్తు చేశారు. ఆ గన్ సీక్వెన్స్ జానీది అయితే అమ్మమ్మ కిక్ ఎక్కేసిందండి, ఫుల్ హైప్. ఇంటర్వెల్ ఫైట్ ఏంటండి అసలు, నేను చెప్తున్నా కదా, ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకుండా చూడాల్సిన మూవీ ఇది, ఒక్క సెకండ్ కూడా. ఒకవేళ చౌడోళ్ళు మూగోళ్ళు ఉంటారు కదా, చవిడి మూగోళ్ళు 11 సీట్లకి పరిమితం అయ్యి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారు కదా, వాళ్ళకి ఈ మూవీ సెట్ కాదు. అమ్మా అసలు నేను చెప్తున్నా కదండి, అదైతే ఇంకా క్రేజ్ అండి. అసలు పవన్ కళ్యాణ్ గారికి నేను ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చేసాను, అంత బాగుంది. జాపనీస్ లో మాట్లాడిన లాంగ్వేజ్ అయితే సూపర్ అండి. మాకు సుజిత్ గారు ఎట్లా ఇచ్చారంటే, చెప్తున్నాను కదా, బిర్యానీకి మసాలాలు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటేనే బిర్యానీ కుదురుతుంది. ఆ బిర్యానీ మసాలాలు యాడ్ చేసి కలిపి మ్యారినేట్ చేసిన వ్యక్తి సుజిత్ గారు అయితే, ఆ ఓజీకి మూవీ ఆ బిర్యానీ మా పవన్ కళ్యాణ్ గారు దానికి కిక్ ఇచ్చింది, ఆ కోక్ థమ్స్అప్ అది తమన్ గారు. అయ్య బాబా ఈ పుష్ప ఏంటండి, పుష్ప అంటారు, బ్రాండ్ ఇక్కడండి, ఇద్దరు బ్రాండ్, ఇదండి బాబు బ్రాండ్. పుష్ప నేను చూడలేదు, నేను పుష్పని బైకాట్ చేశాను. నేను పుష్ప ఇప్పటి వరకు ఒక పాట వినలేదు, నేను పుష్ప సాంగ్ చూడలేదు, పుష్ప మూవీ చూడలేదు, అండ్ ఇంకా ముందు కూడా నేను అసలు చూడను. ఏమో అండి నాకు తెలియదు, మర్చిపోయాను, నాకు గుర్తులేదు అసలు. పుష్ప ఎవరండి హీరో, పుష్ప హీరో ఎవరండి? ఏంటండి దసరా ఏంటండి, మొత్తం పండగలన్నీ ఇక్కడే ఉంటాను. అసలు జనవరి సంక్రాంతి నుంచి డిసెంబర్ వరకు వచ్చే ప్రతి పండగ, లాస్ట్ క్రిస్మస్ న్యూ ఇయర్ వరకు. అందుకే హరిహర వీరమల్లుకి ధీటుగా ఉన్న సినిమా ఏదైనా ఉంటే ఓజీ సినిమా. ఇది చూసి కడుపు నింపుకొని వెళ్ళిపోండి. నేను ఇంకా సినిమాను మనం కూర్చోబెట్టింది అదేంటి అప్పుడే ఇంటర్వెల్ వచ్చింది అనే ఫీలింగ్ మాత్రం మనకు ఫస్ట్ హాఫ్ లో వచ్చింది. సెకండ్ హాఫ్ స్టోరీ లైన్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ కానీ, ఎస్పెషల్ లవ్ ట్రాక్ కానీ, తర్వాత ప్రియాంకని చంపించిన సస్పెన్స్ కానీ, ఇవన్నీ కూడా సినిమాను ఒక మెట్టుకి తీసుకెళ్ళాయి. అన్నింటికి మించి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్టైల్తో ఉన్న ఫైట్స్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. అన్ని రకాలుగా కలిపి ఉన్న ఒక మంచి మాఫియా సినిమా ఇది. మాఫియా సినిమా అంటే ఊరికి నరుక్కోవడం చంపుకోవడం అనే కాకుండా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి, సెంటిమెంట్ కూతుర్ని ఇన్వాల్వ్ చేసి, ఇవన్నీ కూడా ఫ్యామిలీకి తగ్గట్టుగా కొన్ని సీన్స్ కూడా పెట్టి ఒక మంచి సినిమా ఇది. మొత్తం అన్ని వదిలేసి సినిమాని ప్రశాంతంగా చూడండి, సినిమాని వస్తుంది. మనం మీద ఖుషీనో లేకపోతే బద్రీనో జల్సానో అత్తారింటికి దారేదనో ఇలా మోటో పట్టుకొని వచ్చి సినిమాని చూడకండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి హీరోయిజం ఉన్న ఒక సినిమాని చూడాలి అనుకుంటే మాత్రం ఓజీ ఉంది. నాకు అది అంతకు మించి ఇంకోటి ఏంటంటే, ఎంత సీరియస్ సినిమాలో కూడా సువి సువి సువ్వాలమ్మ సాంగ్ నాకు చాలా 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 బాగా నచ్చింది. చాలా మంచి సాంగ్ ఇది. బీజిఎం చాలా బాగుంది, బీజిఎం వేరే లెవెల్లో ఉంది. ఈ మధ్య కాలంలో నాకు బీజిఎం నచ్చిన 2 సినిమాలు, ఒకటి హరిహర వీరమల్లు, 2 ఓజీ. ఈ 2 బీజిఎంలకు మాత్రము మనం సలాం కొట్టాలి. హరిహర వీరమల్లుకి వచ్చిన బీజిఎంకి నేను 3 సార్లు వెళ్ళి థియేటర్లో చూసాను. చాలా అద్భుతంగా ఉంది. కలెక్షన్స్ కోసం నాకు అడగండి, కలెక్షన్స్ కోసం నేను ఏ సినిమాకి బాగుంది. జానీది బాగుంది. తర్వాత తమ్ముడు సాంగ్ అది మళ్ళీ మనకు గుర్తు చేసే విధంగా ఉండడం ఓవరాల్ గా చాలా బాగుంది. అబ్బా మనం ఏం చేస్తామంటే మనకున్న పెద్ద ప్రాబ్లమ్ ఎక్స్పెక్టేషన్ చాలా రేంజ్ లో మనం ఊహించుకుంటాం. ఆ ఎక్స్పెక్టేషన్కి లేదు కావాలంటే నువ్వు ఊహించుకోకు, సినిమా వచ్చి చూడు. ఒక మాఫియా సినిమా ఎలా ఉంది. ఈ మధ్యన చాలా సినిమాలు మాఫియా వచ్చాయి, అన్ని బిస్కెట్లే. ఇది చాలా బాగా తీసాడు అసలు. చాలా బాగుంది, చాలా లుక్ మాత్రం చాలా బాగుంది. స్టైల్ కానీ, లుక్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అదే అన్ని రకాలు ఉన్నాయి అబ్బా సినిమా. రిపీట్ ఆడియన్స్ ఉంటారు, ఫ్యాన్స్ రిపీట్ ఆడియన్స్ ఉంటారు. అంటే మనకి ఖుషి, బద్రి, తర్వాత అత్తారింటికి దారేది ఇలాంటి సినిమాలు ఏంటంటే ఫ్యామిలీ స్టోరీలు అవడంతో ఎంటర్టైన్మెంట్, లవ్ ట్రాక్, సాంగ్స్ ఇవన్నీ సూపర్ అద్భుతం అది ఇది అంటాం. ఈ సినిమా ఒక మాఫియాకి సంబంధించింది, సీరియస్ యాక్షన్స్ సంబంధించింది కాబట్టి మనకు అవన్నీ ఉండవు లేవు కదా అని చెప్పి మనం కొంతమంది డిసప్పాయింటెడ్ అవుతుంటారు. కానీ అది అంటే ఇక్కడికి ఏమవుతుందంటే
మనం పుట్టినరోజుకి వెళ్ళేటప్పుడు భోజనాలు ఒకలాగా ఉంటాయి, మ్యారేజ్కి వెళ్తే భోజనాలు ఒకలాగా ఉంటాయి, గృహప్రవేశంకి వెళ్తే చికెన్ మటన్ ఉంటాం. మరి ఇక్కడ మైకులు పెట్టారు బ్రదర్, మరి ఇక్కడ కెమెరా ఉంది బ్రదర్. మరి మీరు అటు ఉన్నారంటే నేను బ్రహ్మను కాదు, రావణాసురుని కాదు, 4 తలలు ఉండడానికి. బాగుంది అది అది స్టేజ్ మీద మాట్లాడకపోయింది బాగుండని అనిపించింది. అది థియేటర్లో మాట్లాడితే మనకు చాలా కిక్ ఉన్నాం. ఈ తప్పు కొంతమంది చేస్తున్నారు. మెగాస్టార్ గారు కూడా ఒక తప్పు చేశారు అబ్బా, నాయక్ సినిమా సాంగ్ని పెట్టించేశారు. ఆ సినిమా సాంగ్ కానీ ఆ రోజుల్లో యూట్యూబ్లో పెట్టకపోయింటే థియేటర్లో కేవలం ఆ సినిమా సాంగ్ కోసమే ఇంకొక 4-5 కోట్లు కూడా వసూలు అయ్యేవి. కొన్ని మనం చెప్పకూడదు. ఈ జపనీస్ దాన్ని స్టేజ్ మీద చెప్పకపోయింది బాగుండని మనకు చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా విజిల్స్ పడే రేంజ్లో ఉండేవి. సో అవి ఆ మైనస్ అవి చేయకూడదు, లీకులు కొన్ని చేయకండి. సో అది ఇప్పుడు